బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేకానంద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ దీన్ని పాజిటివ్గా చూస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మీరు భావిస్తున్నారా? ఈ తీర్పును ఎలా చూస్తున్నారు సార్? నమస్కారం అండి ఇస్మాయిల్ గారు. ఒకటి చాలా స్పష్టంగా ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైనటువంటి ఒక తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి ప్రజాప్రతినిధులు కానీ మరి 3 నెలల వ్యవధిలో మరి స్పష్టమైన తీర్పు తీసుకోవాలని చెప్పేసి మరి తీర్పు ఉంది మనకి. మరి మేము ఇప్పుడు ఈరోజు హైకోర్టు కూడా చాలా మంచి తీర్పునిచ్చింది. చారిత్రమైన తీర్పు యావత్ భారతదేశం అంతా కూడా మరి చూసి దీన్ని స్వాగతించాల్సినటువంటి అన్ని పార్టీలు స్వాగతించాల్సిన తీర్పు ఇది. ఎందుకంటే వారు చాలా స్పష్టంగా తీర్పునిచ్చారు. మరి ఆనరబుల్ హైకోర్టు మరి 4 వారాల లోపల తీర్పు తీసుకోవడమే కాక తీసుకోకపోతే సుమోటోగా హైకోర్టే దీన్ని మరి కేసుగా స్వీకరిస్తుంది అని చెప్పడం మనం చూసినాం. మరి ఇది ఒకటి మేమందరం ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు బాధ్యత, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ యొక్క గౌరవాన్ని ప్రతిష్టని కాపాడే బాధ్యత ఈరోజు స్పీకర్ గారి పైన ఉంది. ఈరోజు మనము ఈ యొక్క అనర్హత పిటిషన్ తీసుకుని కోర్టులో చేయడం కంటే స్పీకర్ గారు, ఎందుకంటే ఈ దీంట్లో మరి నిష్పక్షపాతంగా మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒత్తిడి చేసినా, ముఖ్యమంత్రి ఒత్తిడి చేసినా ఒత్తిడికి లోను కాకుండా 3 ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ లో ఈ 3 శాసనసభ్యులకు అనర్హత పిటిషన్ లో నేను ఒక పిటిషనర్ ని, మరి ఇటు దానం నాగేందర్ గారిది, తెల్ల వెంకట్రావు గారిది, అదేవిధంగా కడియం శ్రీహరి గారి దాంట్లో మరి నాతో పాటు మరి కౌశిక్ గారు, మేమిద్దరం కూడా పిటిషన్స్ ఉన్నాం. దీంట్లో మా రిక్వెస్ట్, మా యొక్క ఆలోచన ఏంటంటే ఈరోజు హుందాగా ముందుకు వచ్చేసి మరి శాసనసభ మరి గౌరవం కాపాడాల్సింది కాబట్టి 3తో పాటు ఇంకా మిగతా 7 మంది కూడా అందరు 10 మంది ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి బాధ్యత అవసరం ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గారి తీసుకోవడానికి పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు. ఎందుకంటే దీంట్లో మరి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక ద్వంద్వ వైఖరి చూస్తా ఉన్నాం. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో ఒక తీరుగా, కర్ణాటకలో ఒక తీరుగా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక తీరుగా. ఇది కాదు దీన్ని సమాధానం. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నేషనల్ పార్టీ, మరి చరిత్ర గల పార్టీ. మరి ఈరోజు మరి 100% దీన్ని ద్వంద్వ వైఖరికి పోకుండా వారి మేనిఫెస్టోలో, జాతీయ మేనిఫెస్టోలో పార్లమెంట్ ఎన్నికల్లో పోయే ముందు కూడా ఎలాంటి ఫిరాయింపులు మేము ప్రోత్సహించాం. ఫిరాయింపుదారులు ఎవరైనా సరే తక్షణం మరి అనర్హులుగా ప్రకటించేటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మరి వారు పదే వారి యొక్క ఉపన్యాసాలు చూసినాం, వారి లిఖిత పూర్వకంగా వాళ్ళ మేనిఫెస్టోలు చూసినాం. ఈ రోజు దీనిపైన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మరి ఈరోజు పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నట్టు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు జాతీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారు కానివ్వండి, వారు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి ద్వంద్వ వైఖరి పోకుండా స్పష్టంగా ఈరోజు ఏ రకంగా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పు తీసుకున్నారో ఖచ్చితంగా తెలంగాణ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఒక అడుగు ముందుకు వేసి ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యులు వారి యొక్క అన్ని కూడా బెనిఫిట్స్ ఏవైతే ఎంతో పెన్షన్స్ కూడా మేము ఇవ్వము అని చెప్పేసి తీర్మానం చేసినటువంటి సంగతి వారం రోజుల క్రితం మనం చూసినాం. కాబట్టి ఈ రోజు అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 100% దీని మీద 3తో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేల పైన పూర్తి ఆధారాలతో పాటు ఉన్నది. ఆల్రెడీ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి స్పీకర్ గారి దగ్గర. 100% పూర్తిగా 10 మందిని అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి బాధ్యత, మరి ప్రధానంగా మరి అసెంబ్లీ యొక్క గౌరవం కావాల్సిన బాధ్యత, తెలంగాణ ప్రజల గౌరవం కావాల్సిన బాధ్యత ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గారి పైన ఉంది. ఖచ్చితంగా వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం చూడొచ్చు వివేకానంద్ గారు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో బీఆర్ఎస్, ఆయన పిటిషన్ వేశారు. కౌశిక్ రెడ్డితో కలిసి ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్కి సంబంధించి 3 ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా దానం నాగేందర్, ఈ 3కి సంబంధించి అనర్హత వేటు విధించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ హైకోర్టు ఒక టైం ఫ్రేమ్ జడ్జిమెంట్ ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది. దాంట్లో భాగంగా 4 వారాల లోపు తెలంగాణ అసెంబ్లీ దీని మీద నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఈ కేసును విచారించాలి, లేదంటే మేమే సుమోటోగా మళ్ళీ విచారిస్తామనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది.